ఇక రాష్ట్రంలో మళ్లీ పాత రోజులొచ్చాయి. యూరియా కోసం రైతులు నిరీక్షించాల్సి వస్తుంది. నిర్మల్ జిల్లా కుబీర్ సొసైటీ కార్యాలయం వద్ద రైతులు బారులు తిన్నారు. యూరియా కోసం మహిళా రైతులు కూడా క్యూ లైన్లో నిల్చున్నారు. పంటలకు సరిపడా ఎరువు అందుబాటులో లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎరువుల కోసం గోదాముల చుట్టూ తిరగాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇక యూరియా కొరత లేకుండా చూడాలని రైతులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మళ్లీ పాత రోజులు వచ్చాయి. యూరియా కోసం రైతులు నిరీక్షించాల్సి వస్తుంది. ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ల ద్వారా అందిస్తారు. అయితే రాజు, అసలు చెప్పండి, యూరియా కోసం రైతులు ఎట్లాంటి ఇబ్బందులు పడాల్సి వస్తుంది, డీటెయిల్స్ ఏంటి? నిర్మల్ జిల్లాలో రైతులకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. రైతులకు అవసరం మేరకు కావాల్సిన విత్తనాలు, యూరియాను అధికారులు వైపు చెప్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితులు అందుకు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. జిల్లాలో ఎరువుల కోసం రైతులు సొసైటీ కార్యాలయాల వద్ద, సొసైటీ గోదాముల వద్ద పడిగాపులు పడుతున్న పరిస్థితులు నిర్మల్ జిల్లాలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఈ రోజు కుబీర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఉదయం నుంచి కూడా రైతులతో పాటు మహిళలు ఈ ఎరువుల కోసం క్యూ లైన్ లో నిలబడిన పరిస్థితి ఉన్నది. టోకెన్లు ఇచ్చి ఉదయం ఈ గోదాముల యూరియాకి సంబంధించిన లారీ లోడు సహకార సంఘానికి చేరుకుందన్న సమాచారం మేరకు ఈ కుబీర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరిధిలో ఉన్న గ్రామాలకు సంబంధించిన రైతులు, మహిళలు పెద్ద ఎత్తున ఈ సహకార సంఘం సొసైటీ గోదాముల తరలి రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా పడిగాపులు పడుతున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా రైతులతో పాటు మహిళలు క్యూ లైన్ లో బారులు తీరి కనిపించారు. వీరందరికీ కూడా వారి ఆధార్ కార్డు ఆధారంగా టోకెన్లు ఇవ్వడం జరిగింది. టోకెన్లు పట్టుకొని దాదాపు గంటల తరబడి రైతులు వేచున్న పరిస్థితి కనిపిస్తుంది. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కూడా 3,03,000 ఎకరాల్లో వివిధ రకాల పంటలు పండిస్తున్నట్టు అంచనా వేసిన వ్యవసాయ శాఖ అధికారులు 1,10,000 ఎకరాల్లో వరి పంట పండిస్తున్నట్టు, అలాగే 1,02,000 ఎకరాలలో మొక్కజొన్న పండిస్తున్నట్టు, 55,000 ఎకరాల్లో శనగ పంటను పండిస్తున్నట్టు, 35,000 ఎకరాలలో జొన్న పంటను పండిస్తున్నట్టు, అలాగే 5,000 ఎకరాల్లో ఇతర పంటలు పండిస్తున్నట్టు ప్రణాళిక రూపొందించిన నిర్మల్ వ్యవసాయ శాఖ అధికారులు అందుకు అనుగుణంగా 37,000 మెట్రిక్ టన్నుల యూరియాను, అలాగే 8,000 మెట్రిక్ టన్నుల డిఏపి, అలాగే 14,000 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ లను అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్టు చెప్పినప్పుడు కూడా వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. ఏ సొసైటీ దగ్గర చూసినా కానీ ఈ ఎరువులకు సంబంధించిన కొరత మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. 15 రోజుల క్రితం కూడా బైన్సా మండలంలోని బైన్సా గ్రామంలో కూడా అర్ధరాత్రి సమయం వరకు కూడా రైతులు యూరియా కోసము పడిగాపుల పరిస్థితి కనిపిస్తుంది. గత సంవత్సరం కూడా ఇదే పరిస్థితులు కనిపించాయి. గత సంవత్సరం పోలీసుల పహారాలో ఎరువులను పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఈ సొసైటీల వద్ద గంటల తరబడి ఉదయం అనక రాత్రి అనక రైతులు పడిగాపులు పడుతున్న పరిస్థితులు గతంలో రాజు, యూరియా కోసం రైతులందరూ కూడా గోదాముల చుట్టూ తిరగాల్సి వస్తుంది, క్యూ లైన్లు ఉండాల్సి వస్తుంది. అంటే అసలు ప్రాబ్లం ఎక్కడుంది? ఎందుకు ఇట్లా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ముఖ్యంగా చూసుకుంటే జిల్లా యంత్రాంగానికి, వ్యవసాయ శాఖకు, అలాగే ఈ ప్రాథమిక సొసైటీల మధ్య వారి మధ్య ఒక ఇది కరెక్ట్ గా యూరియాకు సంబంధించిన ఎరువులు ఎంత అవసరం ఉంటాయనే విషయం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపామని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నప్పటికీ ఈ వ్యవసాయ శాఖ అధికారులు వ్యవసాయ శాఖకు, అలాగే ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు మధ్య పూర్తిగా ఒక అగాధం మాత్రం ఏర్పడినట్టు చెప్పవచ్చు. ఒక అంచనా వేయలేని పరిస్థితి ఉన్నది. ఎక్కడ చూసినా కానీ రైతులు పడిగాపులు పడుతున్న పరిస్థితి కనిపించింది. అయితే వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం తాము రైతులకు వ్యవసాయ రంగానికి ఖరీఫ్ ప్రణాళిక అనుగుణంగానే వ్యవసాయ శాఖ విత్తనాలతో పాటు ఈ ఎరువులను కూడా, యూరియాను అందుబాటులో ఉంచామని చెప్తున్నప్పటికీ కూడా ఈ ఇద్దరి మధ్య ఒక కోఆర్డినేషన్ అనేది మాత్రం స్పష్టంగా, ఈ రెండు శాఖల మధ్య కోఆర్డినేషన్ లేదని మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. అయితే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ముందు కూడా ఎరువులు అవసరమైన నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు రాకుండా యూరియాను అందుబాటులో ఉంచాలని రైతులు మాత్రం డిమాండ్ చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఎరువుల కోసము పడిగాపు పడడంతో పాటు రాష్ట్ర రైతులు ధర్నాలు చేశామని, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రభుత్వం జాగ్రత్తలు చేపట్టి ఇప్పటికైనా రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచాలని ప్రధానంగా
అన్నదాతలు రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. మొత్తంగా చూసుకుంటే రేవంత్ ఏలుబడిలో రైతులు మళ్ళీ కష్టాలు చూడాల్సి వస్తుంది. యూరియా కోసం రైతులు పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అండ్ మహిళా రైతులు కూడా క్యూ లైన్ లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకా అంతేకాకుండా రైతులందరూ కూడా యూరియా కోసం గోదాముల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఇక నిర్మల్ జిల్లా కుబీర్ సొసైటీ కార్యాలయం ముందు కూడా రైతులందరూ కూడా బారులు తీరారు. మొత్తానికి వాళ్ళు మాకు పంటకు సరిపడా యూరియా అందుబాటులో ఉంటే కావాలి, యూరియా కొరత లేకుండా చూడాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు.